అంకుల్ అంటూ వచ్చింది చిన్నారి రాధ. రామ్మా రాధా అంటూ చేతులు చాచి దగ్గరకు తీసుకున్నాడు. ఈ మధ్య బొత్తిగా రావడం మానేసావేమ్మా? తల నిమురుతూ వాత్సల్యపూరితంగా అడిగాడు. నువ్వు రావడం లేదుగా, అందుకే నేను రాలే. నేను ఈరోజు అలిగాను అంది మూతి ముడుచుకుని చెక్కిట చేయి జెర్చి. నా బంగారు తల్లివి కదూ, అలగకమ్మా. నువ్వు అలిగితే నాకు లోకమే చీకటైపోతుంది. ఇవాళ నువ్వు వస్తావని తెలుసు, అందుకే వెన్నున్నది తెచ్చిపెట్టాను చూడు. అల్మరా తెరిచి స్వీట్ ప్యాకెట్ తెచ్చి రాధ చేతిలో పెట్టాడు. వెన్నుండలే, మా మంచి అంకుల్. తింటూ తింటూ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఇన్ని రోజులు రాలేదు కదా, నా మీద దిగుల్లేదా? బోలెడు దిగులేసిందమ్మా. మీ చిన్నన్న నా జట్టు లేడు కదా, అందుకని రావడం మానేసా. రాధా, రోజు మీ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటున్నావా? ఓ అంకుల్, మరేమో 4 రోజుల నుంచి పోవడంలే. ఎందుకని? టీచర్కేమో జ్వరం, అందుకే మైథిలి ఆంటీ రావద్దని చెప్పింది. పొట్లంలోని వెన్నుండలన్నీ ఖాళీ చేసి కాగితం నలిపి కిటికీలో నుండి బయటకు విసిరేసింది. లోపలికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగి స్థిమితంగా కూర్చుంది. రాధా, లక్ష్మీ క్షీరసముద్ర రాజధానియం వచ్చిందా, మర్చిపోయావా? ఆ పిల్ల ఎంత చురుగ్గా నేర్చుకుంటుందో అంత త్వరగా మరిచిపోతుంది. అందుకే అతను గుచ్చుగుచ్చు అడిగి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటాడు. తల గోక్కుంటూ ఇబ్బందిగా చూసింది. మరిచిపోయా అంకుల్, మళ్ళీ నేర్పుతావా? అభ్యర్థనగా చూసింది. నేర్పుతా గాని మీ టీచర్కి జ్వరం అన్నావుగా, మరీ వెళ్ళి చూసావా? లేదంకుల్, ఇంట్లో ఏమో ఒకటే గొడవ, చచ్చిపోతున్నానుకో, ఏం తోచడం లేదు. చిరాగ్గా మొహం పెట్టింది. మా బంగారు తల్లికి ఏం చికాకులొచ్చాయమ్మా? ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్ను? లాలనగా దగ్గరకు తీసుకుని బుజ్జగించాడు. అన్నయ్య వదిన అమ్మతో పోట్లాడారు, అందుకని నాకు కోపం వచ్చింది. అమ్మంటే దేవతని నువ్వు చెప్పావు అంకుల్, దేవతతో పోట్లాడొచ్చా? చూపుడు వేలు ఆడిస్తూ ఆరిందల అడుగుతోంది. ఒక్కోసారి రాధ ఉన్నట్లుండి పెద్ద ఆరిందలా మాట్లాడేస్తుంటుంది. సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఒక పట్టాను విడిచిపెట్టదు. ఆ పిల్ల సంగతి బాగా తెలుసు మధుకి. మరేమో నేను వదిన రూంలోకెళ్ళి తను రాసుకునే క్రీం రాసుకున్నాను. ఆవిడేమో తన సొమ్మంతా పోయినట్లు గొంతు పెట్టుకుని అరిచి నన్ను కొట్టింది. రాధ పెద్ద పెద్ద కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. నువ్వేదో చేసుంటావు, ఆ క్రీము సీసా కాస్త పగలగొట్టుంటావు, అవునా? ఒక్క క్షణం మధు వంక అరే నీకెలా తెలుసు అన్నట్లు చూసి చటుకున తల వంచేసుకుంది అపరాధిలాగా. బంగారు తల్లి, ఆవిడ గదిలోకి ఎందుకెళ్ళావు చెప్పు, పైగా సీసా పగలగొట్టావు, కోపం రాదు మరి? నచ్చజెప్పబోయాడు. పో అంకల్, నువ్వు కూడా అంతేనా? నాన్నగారికి చెప్పి 10 సీసాలు కొని పడేస్తాను ఆవిడ ముఖం మీద. ఏమనుకుందో రాదంటే, నా సంగతి బాగా తెలీదు. మధు చేతులు విసురుగా తోసేసి రివ్వున బయటికి పరిగెత్తిపోయింది. మధు చిత్తరులా కూర్చుండిపోయాడు. శరత్ రాజేష్ తీవ్రంగా ద్వేషించుకుని కలిబడినప్పటి నుంచి స్వప్న మనసులో ప్రళయ జంజామారుతాలు చెలరేగుతున్నాయి. తీవ్రమైన మానసిక సంచలనంతో ఒంట్లో నలతగా అనిపించి అది క్రమక్రమంగా జ్వరంగా మారింది. మనసులోని అగ్ని శరీరానికి పాకినట్లయింది. ఆ జ్వరంలో పిచ్చి పిచ్చిగా పలవరింతలు, ఒకదానికి అర్థం ఉండదు. మైథిలి హడలిపోయింది. శశి కూడా ఆ 4 రోజులు స్వప్న మంచం వదిలిపెట్టలేదు. శరత్ పత్రిక పని కూడా పక్కన పెట్టేసి బెగ్గుమొహం వేసుకుని ఆమె మంచం దగ్గరే మకాం పెట్టేశాడు. అర్ధరాత్రి హఠాత్తుగా లేచి కూర్చునేది. మా అత్తగారు వెళ్ళిపోయిందా, ఆయన వచ్చారా అంటూ కళ్ళు పెద్దవి చేసి మైథిలి మొహంలోకి నిశితంగా చూసేది. ఆమె హడలిపోయి ఎవరూ రాలేదు, నువ్వు పడుకో అంటూ బలవంతాన పడుకోబెట్టేది. అమ్మో వద్దు, నేను ఈ నరకం భరించలేను, చచ్చిపోతాను, నన్ను వదిలిపెట్టండి, నాకేమీ వద్దు, నాకేమీ వద్దు, నేను పోను, నాకొద్దు. కాళ్ళు చేతులు విపరీతంగా కొట్టుకుంటూ ఏడ్చేది. జుట్టు పీక్కుని పసిపిల్లలా బౌరుమనేది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసేదాకా ఆ పిచ్చి ధోరణికి అంతుండేది కాదు. ఎవరో తనని బలవంతాన లాగుతున్నట్లు గిజగిజలాడిపోయేది. మంచం మీద విలవిలా తన్నుకుంటూ లేచి అంతలోనే విరుచుకుని పడిపోయేది. జ్వరంలో ఉండగా స్వప్న ప్రవర్తన తలుచుకుని భయంగా గుండెల మీద చేతులు వేసుకుంది మైథిలి. అవన్నీ మధుకి పోసుగుచ్చినట్లు చెబుతూ శశి కూడా భయంతో వణికిపోయింది. ఇవేమీ తనకు పట్టనట్లుగా కిటికీలోంచి బయటకు చూస్తోంది స్వప్న. ఆమె చూపు అప్రయత్నంగా మాలతీ పూల గుత్తి మీద పడింది. ఏదైనా పీడకలొచ్చిందా స్వప్న? దగ్గరగా వచ్చి కూర్చుని అనునయంగా అడిగాడు. అతని కంఠంలో 1000 జన్మల అనురాగం నిండుగా తొణికిసలాడుతోంది. ఆ అప్పుడే కలలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు చూసింది. ఏంటో మధు, వీళ్ళంతా భయపడిపోయి ఏదేదో చెప్తున్నారు గాని నాకొకటి గుర్తులేదు. అసలేం జరిగిందో ఈ 4 రోజులు నాకు స్పృహ లేదు. కాసేపు చెప్పడం ఆపి అతని వంక నిశితంగా చూసింది.
ఏంటి పిచ్చి? నా కోసం మీరంతా ఎందుకింత ఆవేదన పడుతున్నారు? నాకేమన్నైనా పర్వాలేదు. ఒంటరిదాన్ని, నా కోసం ఏడ్చిపోయే వాళ్ళెవరున్నారు? పిల్లలా? భర్త? ఆత్మబంధువులా? విరక్తిగా నవ్వింది. స్వప్న! మధు విస్తుపోయి చూశాడు. అమ్మా! ఆర్తిగా పిలుస్తూ దగ్గరకొచ్చాడు శరత్. నువ్వట్లా మాట్లాడకమ్మా, నాకు భయమేస్తోంది. నేనేమైపోతాను? నీలో అమ్మని, అక్కని, అందర్నీ చూసుకుని బ్రతుకుతున్నాను. బ్రతుకే అర్థం లేనంత మాత్రాన చావు గమ్యమవుతుందా? అదొక్కటే చివరి మజిలీ. పిచ్చిగా నవ్వింది. స్వప్న! ఏమైంది నీకు ఈరోజు? నీకోసం ప్రాణాలైనా అర్పించే వాళ్ళం ఇంతమంది ఉన్నాం. నువ్విలా మాట్లాడడం అన్యాయం. మైథిలి కంఠం దుఃఖంతో కూడుకుపోయింది. ఎందుకు మైతి? ఏడుస్తావా? నువ్వెవరు, నేనెవరు? నా కింద పనిచేస్తున్నావు. నా కోసం, నా అవసరాల కోసం అహర్నిశలో తప్పించిపోతున్నావు. నీ కుటుంబం ఒక ఒడ్డుకి చేరగానే నన్ను విడిచి నీ జంటని వెతుకుంటూ వెళ్ళిపోతావు. అంతేనా? అంతగా బంధం పెంచుకోకు. మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. స్వప్న! నువ్విలాగే మాట్లాడుతుంటావా? శరత్ మొహం చూడు. నువ్విలా మంచం మీద ఉంటే అతని హృదయం ఎలా తరుక్కుపోతుందో అర్థం చేసుకున్నావా? ఏమైంది నీకు ఈరోజు? అర్థం పర్థం లేని మాటలు. శశి చనువుగా మందలించింది. అర్థమా? దేనికి అర్థం? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏమైపోతున్నావు? ఏంటి బంధాలు? ఏంటి అనుబంధాలకు అర్థం? ఈ కాసేపు భాగ్యానికి రాగాలు, అనురాగాలు, ప్రేమలు, పెళ్లిళ్ళు, సంసార బంధాలు, మొగుడు పోతే ఏడవడం, వాడు సరిగ్గా చూడకపోతే ఏడ్చి చావడం, వాడికి ఏమన్నా అయితే ఏడ్చి చావడం, ఏంటివన్నీ అర్థం లేకుండా? వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి. పకపక నవ్వుతూ అంతలోనే పక్క మీద నుంచి లేచి అందరూ బయటకెళ్ళండి అని హోంకరించింది. కదలరేం? గుడ్లు రుముతూ చెయ్యి గుమ్మవంక చూపించింది. మైథిలి డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తి వెళ్ళిపోయింది. శరత్, శశి విధిలేక బయటికెళ్ళిపోతూ మధు వంక చూసి రమ్మనట్లు సైగ చేశారు. మధు రాతి బొమ్మల అక్కడి నుంచి కదలలేదు. మతి చలించిందా ఏం అనిపించింది ఒక్క క్షణం. మనసంతా మహారణ్యమైపోయింది. కదలవే? నీకు కాదు చెప్పేది. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఆ గదిలోకి చొరబడతావా? నీకెంత ధైర్యం? అంటూ ముందుకురికి అతని షర్టు కాలరు బలంగా పట్టుకుని గుంజింది. మధు ఏమాత్రం చలించకుండా ఆమె కళ్ళలోకి చూసి చల్లగా, మృదువుగా పన్నీరు కురిసినట్లు నవ్వాడు. ఆమె మెత్తబడిపోతున్న దానిలా చూపులో పదును తగ్గింది. బిగించి పట్టుకున్న పిడికిలి పొట్టు సడలించింది. అతను ఆమె కళ్ళలోకి చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకాస్త మెత్తబడి చల్లబడిపోయినట్లుగా ఒక్కొక్కడిగే వెనక్కి వేస్తూ పక్క మీద కుప్పగా కూలిపోయింది. మొహం చేతుల్లో కప్పుకొని భోరుమని ఏడ్చేసింది. ఆ ఏడుపు అలా 5 నిమిషాల వరకు వినిపిస్తూనే ఉంది. తల మీద లాలనగా స్పర్శ తగలడంతో చటుకున తలెత్తి చూసింది. స్వప్న! చిన్నపిల్లని పిలిచినట్లు లాలనగా పిలిచాడు. ఇటు చూడు, నా వంక సూటిగా చూడు. నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఏం చేయమంటావు? నీలో నువ్వు కుమిలిపోకు. ఆ అంతర్జ్వాల పూర్తిగా నిన్ను దహించేస్తుంది. అదేమిటో నాకు చెప్పు ప్లీజ్. అతని కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది. ఒక్క క్షణం ఆ ముఖంలోకి సూటిగా చూసి అతని భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె జుట్టు లాలనగా నిమురుతూ ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి దగ్గరికి పొదువుకున్నాడు. హృదయంలోని వేదనంతా దిగిపోయేదాకా ఏడ్చేడ్చి అలసిపోయింది. అతని ఛాతి మీద తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంది. ఆప్యాయంగా ముంగురులు సవరించి ముఖానున్న కన్నీటిని మృదుగా తుడిచేసి నెమ్మదిగా పసిపాపను పట్టుకున్నట్లు పట్టుకుని దిండ్ల మీద సరిచేసి పడుకోబెట్టాడు. అలసి నిద్రలోకి జారిన ఆమె ముఖముఖ చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. డాక్టర్ గదిలోకి అడుగు పెట్టడంతో మంచం మీద నుంచి లేచి ఒక పక్కగా నిల్చున్నాడు. డాక్టర్ తనని ఒంటరిగా కలుసుకోమని చెప్పిన విషయాలు విని స్థాణువైపోయాడు మధు. చూడండి మధుసూదన్, ఆమెకి శారీరకంగా మానసికంగా ఒక తోడు కావాలి. తనని గాఢంగా వాంఛించి ప్రేమించే వ్యక్తున్నాడని ఆమెకి ప్రగాఢమైన అనుభూతి కలగాలి. అప్పుడే ఆమె కోలుకోవడం సాధ్యపడుతుంది. తీవ్రమైన మానసిక సంక్షోభంతో ఇలాగే కుమిలిపోతుంటే ఇది హిస్టీరియాగా పరిణమించే ప్రమాదం ఉంది. హృదయ చలనం ఆగిపోతుందేమో అనిపించింది అతనికి. ఇలా ఎందుకు జరిగిందంటారు? ఆమె గత చరిత్ర గురించి మీకేమైనా తెలుసా? డాక్టరు నిశితంగా మధు కళ్ళలోకి చూశాడు. నాకు తెలీదు. తెలుసుకోవడం మంచిది. గతంలో ఏమైనా తీవ్రమైన ఆఘాతానికి గురై దాన్ని మరిచిపోలేక ఆమెలా ప్రవర్తిస్తోంది. ఎందుకైనా మంచిది. నా ఫ్రెండ్ ఒక అతను సైకియాట్రిస్టు, అతనికి చూపిద్దాం. కేసు వివరాలన్నీ చెప్పి అతన్ని కన్సల్ట్ చేస్తా. మీరొక పని చెయ్యాలి. ఏంటది? ఆమె కోసం ఏం చేయమన్నా చేస్తానన్న భావన అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మానసికంగా ఆమెకు చేరువ కాండి. అమృతోపమానమైన అనురాగాన్ని చవి చూపించి ఆకాశ పదాల్లో విహరింపజేయండి.
నీకు నేనున్నాను, జన్మ జన్మలకి విడిచిపోను అనే గాఢ భావన కలిగించండి. ఆమె కోసం తప్పించిపోతూ జీవన సర్వస్వంగా భావించి ఉద్వేగంతో చెప్పుకుపోతున్న డాక్టర్ హఠాత్తుగా మధు వంక చూసి త్రుళ్ళిపడ్డాడు. ఐ మీన్, మీ ఉద్దేశం తెలుసుకోకుండా, ఆమెకు మీరేమవుతారో కనుక్కోకుండా ఇలా చెప్పడం మానవతా దృక్పథంతో. ఇదంతా మీకు పెళ్లి కాలేదన్న ఉద్దేశంతో చెబుతున్నాను. చెప్పండి డాక్టర్, ఇంకా చెప్పండి. ఇంకా నన్నేం చేయమంటారో అంతా వివరంగా చెప్పండి. మీ ఆజ్ఞల్ని మనసారా పాటిస్తాను. నా జీవితమంతా ఆమె చిరుమూవల సవడులు వింటూ పరవశించిపోతాను. అతని ముఖం వింత తేజస్సుతో ప్రకాశిస్తోంది. కళ్ళు వెన్నెల సరస్సుల్లా వెలిగిపోతున్నాయి. హృదయంలో రాగజ్వాల గుప్పుమని వెలుగుతోంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ మధుసూదన్. మీ అపూర్వమైన అనురాగంలో ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి. ఆమె నాట్యం నాకు ప్రాణం. ఆమె రూపం నాకు అపురూపంగా అనిపిస్తుంది. ఆమెని ఈ భయంకర పరిస్థితి నుంచి కాపాడడం మీకొక్కరికే చేతనవుతుంది. మధు చేతిని గట్టిగా నొక్కి వదిలేశాడు. ఆయన కళ్ళల్లో వెలుగుతున్న వాత్సల్యం, ఆప్యాయత చూసి మధు ఒక క్షణం చకితుడయ్యాడు. ఒక పేషెంట్ పట్ల డాక్టర్ ఎంత మొక్కు చూపుతున్నాడంటే ఆమె అంత అదృష్టవంతురాలు. ఇలాంటి కవితలు కాదు నువ్వు రాయాల్సింది. స్వప్న చేతిలోని కాగితాన్ని సున్నితంగా అందుకుని మందలింపుగా చూశాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మధుని చూసి ఒక క్షణం కలవరపడింది. తేలిగ్గా నవ్వేస్తూ అతని చేతిలోని కాగితాన్ని విసురుగా అందుకుని పరపరా చింపి పోగులు పెట్టింది. ఊహించని ఈ పరిణామానికి విస్తుబోయి చూశాడతను. అదేం పని స్వప్న, గేయం చాలా బాగుంది. అంతే, గేయం చాలా బాగుంటుంది. మనసులో లోతైన గాయం కూడా చేస్తుంది. అందంగా అద్భుతంగా ఉన్నవేమీ బాగుపడవి ఈ లోకంలో. ఆమె ధోరణి మళ్లీ పక్కదారిన పడుతోందని గ్రహించాడు. ఆమె పక్కనే కూర్చుని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు. స్వప్న, నీకో నిజం చెప్పనా? ఏంటన్నట్లు చూసింది. నా జీవన వీణను నీకు అంకితమిస్తున్నాను. అది జరిగేది కాదని చాలాసార్లు చెప్పాను. పేదాలు బిగించి అతి ప్రయత్నం మీదంది. పొరబడుతున్నా స్వప్న. జీవన వీణ అనే ఖండకావ్యాన్ని నీకు అంకితమిస్తున్నాను. అతని వంక విస్మయానందాలతో చూసింది. నాకన్నా మరెవరూ అర్హులు దొరకలేదా? దొరకలేదు అన్నట్లు తల ఊపాడు అడ్డంగా. స్వప్న ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయి హఠాత్తుగా అడిగేసింది. మధు, నాకు తాజ్మహల్ చూడాలనుంది. ఆమె కళ్ళల్లో తీవ్రమైన కోరికల వెలుగు, ఆరని ఆశల తాలూకా ఆరాటం. ఒక క్షణం విస్తుబోయి చూశాడతను. అంతలోనే తనని తాను తమాయించుకున్నాడు. నీకంతగా చూడాలనుంటే రేపే బయలుదేరదాం. మాకెటు హాలిడేస్. అలా కొన్నాళ్ళు సుందర ప్రదేశాలు తిరిగొస్తే నీ మనసు కుదుట పడచ్చు. మనసు కుదుట పడ్డమా, జీవితానికి భయపడి పారిపోవడమా? ఏమంటారు దీన్ని? ఏమో. వింతగా తనలో తనే నవ్వుకుంది. క్షణక్షణానికి మారిపోయే ఆమె ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి? తెకమక పడిపోయాడతను. వెన్నెల వెలుగుల్లో మెరిసిపోతున్న తాజ్ సౌందర్యాన్ని రెపవేయకుండా చూస్తున్న స్వప్న పక్కనే ఉన్న మధు చేతిని తన చేతిలోకి తీసుకున్నది. మధు, మన ప్రేమకి చిహ్నంగా నువ్వేం చేస్తావు? తేనెవాకలా ఆ ప్రశ్న. ఒక్క క్షణం తెల్లబోయి చూశాడు ఆమె వంక. ఆమె కళ్ళల్లో కనిపించిన పరవసత్వపు పొరలు, తన్మయంలో తప్పించిపోతున్న చెక్కిళ్లు చూశాక చెప్పాలనుకున్నదేదో మనసులోనే మరిగిపోయింది. మన ప్రేమకి చిహ్నంగా ఏం చేయమంటావు? మన ప్రణయ జీవితం ఓ అద్భుత కావ్యంగా రాసి పొలకించిపోతాను. ప్రేమ మందిరం నిర్మించడానికి నేను చక్రవర్తిని కాదుగా. అతని మాటలకు పకపక నవ్వేసింది. ఇంతకన్నా గొప్పగా ప్రేమించుకున్న వాళ్ళు లేరా? కాకపోతే ఆయన మహారాజు గనుక తన ప్రేమకి శాశ్వతం ఆపాదించుకున్నాడు. మళ్ళీ తనే అంది. ఆమెను తాజ్ని మార్చి మార్చి చూస్తూ మాటలే కరువైన వాళ్లా నిల్చుండిపోయాడతను. తెల్లగా మెరిసిపోయే చీరలో, ముత్యాల నగలతో, తలలో తెల్లని పూలతో మహాశ్వేతలా మెరిసిపోతున్నామె. తాజ్ సౌందర్యంతో పోటీ పడుతున్నట్లుగా ఉంది ఆమె ముగ్ధ మధుర మందహాసం. హోటల్ రూమ్కి తిరిగొచ్చాక భోజనాలు పూర్తి చేసి ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మధుకి హఠాత్తుగా రాధ గుర్తొచ్చింది. తమ తొలి సమాగమానికి కారణమైన ఆమె చిలిపితనం తలపులో మెదిలి సన్నని హాసరేఖ పెదవుల చివర మెరిసింది. ఏంటి, మీలో మీరే నవ్వుకుంటున్నారు? రాధ గుర్తొచ్చింది. పిచ్చిపిల్ల ఏం చేస్తుందో. నాకు శరత్ మాటలు మనసులో మెదులుతున్నాయి. అమ్మ అమ్మ అంటూ ఒక క్షణం వదలడు. నేనిలా రావడం గురించి ఏమనుకుంటున్నాడో. ఏమీ అనుకోడు. నీకు మనశ్శాంతి ప్రసాదించమని 1000 దేవుళ్ళని మొక్కుకుంటున్నాడు. ఈ అనుబంధాలు ఎంత విచిత్రమైనవి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అతని కళ్ళు వింతగా మెరిశాయి. స్వప్న, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా? హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు బెత్తరపోయి చూసింది. 5 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు.
సరిగ్గా ఉన్న చీర కుచ్చిళ్ళని మరోసారి పొడవాటి వేళ్లతో సవరించుకుంటూ తల వంచుకుని ఆలోచనలో పడిపోయింది. అందరూ ఉన్నారు, కానీ నాకే ఎవరూ లేరు. ఉన్నట్లుండి సమాధానమిచ్చింది. నీ గురించి ఆలోచిస్తుంటే కొన్ని రాత్రులు నాకు అసలు నిద్రే పట్టదు. ఎంత చిత్రమైన యువతి అనిపిస్తోంది. ఎందుకిలా గంభీరంగా మౌనంగా ఉండి నా హృదయాన్ని చిత్రహింస చేస్తావు? చివున తలెత్తి సూటిగా చూసింది అతని వంక. వేయి అభ్యర్థనలు దాచిన ఆ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. శతకోటి ఆరాధనా భావాలు నింపుకున్న ఆ హృదయం అర్థం కాని వేదనతో వేగిపోతోంది. నేను బానిసను మధు. ఆమె వ్యధాపూరిత స్వరం అతన్ని కలవరపెట్టింది. దేనికి స్వప్న? దేనికి నువ్వు బానిసవి? మన ఆచారాలకి, అర్థం లేని సాంప్రదాయాలకి. అర్థం లేనిది ఆచారాలకి సాంప్రదాయాలకి కాదు, వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేని, ఆచరించలేని మన ఆలోచన విధానానికి. కావచ్చు. ఏది ఏమైనా, ఏ పరిస్థితుల్లో కొంగదీసినా, ఏ మానవులు వంచన చేసినా నలిగి నాశనమయ్యేది అబలాల జీవితాలే. విషాదంగా నవ్వింది. ఏంటి స్వప్న నువ్వు మాట్లాడేది? కన్యగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి బరువు. ఆ బరువు వదిలించుకోవడానికి వాళ్ళు నానా యాతన పడతారు. ఆ బరువు మీద పడ్డాక జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు నాలాంటి నిర్భాగ్యులు. స్వప్న, సూటిగా మాట్లాడు. నీ జీవితంలో ఏదో హాలాహలం దాగుందని అర్థం చేసుకున్నాను గాని అది నిన్నింతగా దహించి వేస్తుందనుకోలేదు. బరువుగా అన్నాడు. మధు, నన్ను నీ మాటలతో బలహీనురాల్ని చేయకు. మీ ప్రేమతో మరింత వ్యవసని చెయ్యొద్దు. కరుణ పొంగిపొర్లే నీ కళ్ళతో నన్ను బంధించొద్దు. మీ ప్రేమామృత పానంలో అమరజీవిని చేసి అనురాగ వాహినిలో తేలించి ఆనంద పదాల్లో విహరింపజేస్తావా? వద్దు, అది జరగదు. ఏదేదో అనాలనుకున్న ఒక ముక్క పెదవి దాటి బయటికి రాలేదు. రాగపూర్ణమైన దృక్కులతో అతన్ని చుట్టివేస్తూనే ఉంది. మనసు వెనక్కి ముందుకి ఊయలలుగుతూ చంచలంగా తయారైంది. కళ్ల ముందు ఏవో భయంకర దృశ్యాలు కదిలి మనసు మండుతున్న మహారణ్యమైపోయింది. తాజు సౌందర్యలోకనంతో చల్లబడిన మనసు దారుణమైన స్మృతి జ్వాలలో చిక్కుకుని భగభగా మండిపోసాగింది. ఆమె ముఖంలో క్షణానికి మారుతున్న రంగులు గమనించి దీర్ఘంగా నిట్టూరు చెడతను. ప్రదేశం మారితే మనశ్శాంతి రాదు, అది మనసులోనే ఉంటుంది కాబోలు నిర్లిప్తంగా అనుకున్నాడు. కాలేజీలో కడుగు పెడుతూనే వాతావరణమంతా విచిత్రంగా మారిపోయినట్లు గమనించాడు మధు. తను వెళుతుంటే మాట్లాడే మాట్లాపేసి వినయంగా నిలబడిపోయే విద్యార్థులు నిర్లక్ష్యంగా గట్టిగా వాదించుకుంటున్నారు. గాఢ పరిచయం ఉన్న విద్యార్థులు కూడా విష్ చేయకుండా నడిచిపోతున్నారు. ఫస్ట్ ఇయర్ బిఏ క్లాసులో కడుగు పెడుతూనే బ్లాక్ బోర్డు మీద తెల్లని అక్షరాలు నవ్వుతూ కనిపించాయి. మధుర స్వప్నం. ఒక్కొక్క అక్షరాన్నే మనసులోనే ఉచ్చరించుకుని ఉలిక్కిపడి క్లాస్ అంతా కలిగి చూశాడు ఒకసారి. ఆ అమ్మాయిలు బయట కొంగులు చాటు చేసుకుని నవ్వుకుంటున్నారు. ఆ అబ్బాయిల మొహాల్లోకి పరిశీలనగా చూశాడు. ఏ కొందరి మొహాల్లోనో తప్ప ఎవరి మొహాల్లోనూ గాంభీర్యం కనిపించడం లేదు. ఏదో తేలిక భావం వాళ్ల చిరునవ్వుల్లో. ఆ రోజు సత్యాగ్రహం చెప్పాలి. పుస్తకం తెరిచి పద్యం చదివాడు రాగయుక్తంగా. క్లాస్ అంతా ఒక క్షణం నిశ్శబ్దం అలుముకుంది. వెనక బెంచీలో నుంచి ఒక కుర్రాడు లేచి నిల్చున్నాడు. సార్, చనుదోయి అంటే ఏంటి? చాలా సీరియస్గా అడిగాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ పదం ఎక్కడొచ్చింది? అర్థం తెలీదు సార్, అందుకే అడిగాను. తలబిరుసుగా ఉంది అతని ధోరణి. క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్ లో కనిపించి చెబుతాను. ఇక్కడే చెప్పండి సార్, ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా వింటారుగా. మధుకి ఒళ్ళు మండిపోయింది. డోంట్ ఆస్క్ సచ్ సిల్లీ క్వశ్చన్స్, సిట్ డౌన్ ఫస్ట్. కోపంగా అరిచాడు. గురువుకి కూడా తెలియనట్లుంది. గొణుకుంటూ కూర్చున్నాడా కొంటె విద్యార్థి. మళ్ళీ క్లాస్ అంతా నవ్వులు. మధుకి ఒళ్ళంతా కారం రాసినట్లుంది. ఎన్నడూ ఎదురవని పరిస్థితి. అయినా నిగ్రహించుకుని పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం బీకాం క్లాస్ తీసుకునేటప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ఏదో రాద్దామని బోర్డు వైపు తిరిగేసరికి అక్కడ ఇలా రాసుంది. గురువు, కౌగిలిని విడదీయరా. శిష్యుడు, నా వల్ల కాదు గురువు గారు. మధు కళ్ళు కోపంతో జేవురించాయి. ఎవరిది రాసింది? క్లాస్ అంతటిని తీక్షణంగా కలిగి చూశాడు. ఒక మూల నుంచి కిసుక్కున నవ్వు వినిపించింది. అందరి మొహాల్లోనూ బిగబట్టుకున్న గాంభీర్యం, ఏం జరగబోతుందో అన్న ఆందోళన. అమ్మాయిలు భయం భయంగా చూశారు. ఏదన్నా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే మధు క్లాసు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళకు ఆ విషయం బాగా తెలుసు. అతను పాఠం చెప్పే విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆ అమ్మాయిలకి మధు క్లాస్ అంటే మోజు. ఎవరు రాశారో, ఏ ఉద్దేశంతో రాశారో నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి, క్షమించి వదిలేస్తాను. అప్పటిదాకా మీ క్లాసుకు రాను అంటూ వెళ్ళబోయాడు. సార్ సార్, వెనక నుంచి దీనంగా అభ్యర్థన వినిపించింది. ఏంటన్నట్లు తల తిప్పి చూశాడు.
కనుబొమ్మలు విసురుగా ముడిపడ్డాయి. ఎవరో చేసిన దానికి క్లాస్ అంతటికీ శిక్ష వేయడం భావ్యంగా లేదు సార్. ఇద్దరు విద్యార్థులు లేచి జంట కవుల్లా అన్నారు. మీకు నా క్లాసు కావాలనుకుంటే ఆ రాసినతనెవరో నన్ను క్షమాపణ అడగాలి. అంతవరకు మీ క్లాసులో కడుగు పెట్టను దృఢంగా చెప్పేసి క్లాసులో నుంచి బయటకు వచ్చేశాడు. మేడ మీద గదిలో కూర్చుని ఏదో నృత్యశాస్త్ర గ్రంథాన్ని దీక్షగా చదువుతున్న స్వప్న ఎదురింటి పై గదిలో నుంచి కిలకిలా నవ్వులు వినిపించి చటుకున్న తలెత్తి చూసింది. రోజుకి రోజు మరింత మోజు ప్రేమ, డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. మోహన్ మృదుల భుజం మీద తలాంచి పరవశంగా పాడుతూ చెక్కిలిగిలి చేస్తున్నాడు. ఆమె తన్మయంగా నవ్వుతూ చిలిపిగా విసుకుంటోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్ని చూస్తుంటే స్వప్న మనసంతా అదోలైపోతుంది. వాళ్ల చర్యల్ని గమనించడం అదో చిత్రమైన అనుభూతి. ఇంకా కిందకెళ్దాం పదండి, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? బొంగమూతి పెట్టి కినుకుగా చూసింది భర్త వంక. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని గాని ఈ దాసుడు ఏమనుకుంటాడు అని ఆలోచించమేం? రోజు రోజుకి నీలో పెరుగుతున్న కొత్త అందాలు చూస్తూ ఎలా ఊరుకోవడం నా వల్ల కాదు బాబు. ఆఫీసు ఫైళ్లలో కూడా దేవి దివ్య సాక్షాత్కారమే. చాలండి, పైత్యం మరీ ముదురుతోంది అంటూ పోబోయింది. పోలేవు నీవు అంటూ రాగిక్తంగా అందుకుంటూ నడుం చుట్టూ చేతులు పోనిచ్చి వెనక్కి లాగాడు. అబ్బా, ఇంత అల్లరి నే వేగలేను బాబు. అనురాగ పూర్ణములైన ఆ నయనాలు, భావవేగానికి సంచలించి ఎర్రబడిపోయే చెంపలు, ఆ వాలు చూపులు, తీపి వేడుకోళ్లు, లాలింపులోని లాలిత్యం. భర్త ఎదపై తలాంచి పరవశించిపోతోంది మృదుల. మైథిలి పైకొచ్చింది. స్వప్న, హరిణొచ్చింది, కిందకొస్తావా? ఇక్కడికే రమ్మనేదా? ఆ అంది అప్పుడే ఈ లోకంలో కడుగు పెడుతూ. ఏంటి పరధ్యానం అంటూ ఎదురింటి వైపు చూసి అదా సంగతి అన్నట్లు తలూపి చిన్నగా నవ్వింది. నువ్వు ఊ అనాలే కాని మధు నీ కాలి మువ్వగా మారిపోవాలని, నీ గుండెలైలో శృతి కలపాలని తాతాలాడుతున్నాడు తెలుసా? స్వప్నం మీద కోంగి చెవి దగ్గర పెదవులానించి రహస్యంగా అంది. ఎక్కడ నేర్చావి కొత్త పాఠాలు? నీ కళ్ళల్లో. గడుసుగా నవ్వింది. చటుక్కున స్వప్న చెంపలు ఆప్యాయంగా నిమిరి ముద్దు పెట్టుకుంది. తెల్లబోయి చూసిందామె. ఎందుకలా చూస్తున్నావు? నీ సౌందర్యం చూస్తుంటే నాకే మతిపోతోంది. అంత సన్నిహితంగా మెలిగే మధు కమనీయ కావ్యాలు రాస్తాడు అంటే రాయడు మరి. నన్ను చూడకముందే అతను కవి. నీ భావం తప్పు అన్నట్లు చూసింది. సహజమైన ఆ ఉద్వేగానికి నీ సహచర్యం మరింత మెరుగులు దిద్దింది. శాశ్వతంగా నువ్వు తనదానివైపోతే ఇంకెంత గొప్ప కవిత్వం రాసి ఎంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకుంటాడో. చెక్కిట చేయి చేర్చి విస్మయంగా చూసింది. ఇంకాపుతావా? నీ ధోరణి ఈ మధ్య మారినట్లుంది. గాలిలా సాగిందేం? ఓరగా చూసింది. అది వయసు ప్రభావం. అలా అంటున్నప్పుడు మైథిలి కళ్ళల్లో మెరిసిన మెరుపులు స్వప్నని విభ్రాంతిలో ముంచేశాయి. సరే పద పద, హరిణి మన కోసం ఎదురు చూస్తుంటుంది. నీకోసం ఆరాటపడి తప్పించే హృదయాన్ని అర్థం చేసుకోవే నువ్వు. మెల్లగా తనలో తనే గొణుకుంటూ స్వప్న వెంట మెట్లు దిగింది మైథిలి. ఆ సమయంలో హరిణి ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. స్వప్నని చూడగానే రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ నవ్వింది హరిణి. ఏంటో ఊరకరారు మహారాణులు. హరిణి పక్కనే కూర్చుని చనువుగా భుజం మీద చేయి వేసింది. వచ్చేట్లు చేసావు మరి, భావగర్భితంగా నవ్వింది. హరిణికి స్వప్నకి 2 ఏళ్ల నుంచి పరిచయం. స్వప్న నృత్యాలంటే విపరీతమైన అభిమానం హరిణికి. అలా పెరిగిన పరిచయం గాఢ స్నేహంగా మారి విడరాని బంధంగా పరిణమించింది. నేనా? విస్తుబోయి చూసింది. నువ్వే స్వప్న. ఆ రోజు రాజేష్ని గురించి ఏదో చెప్పావు. నా మనసు మారిపోతుందని అనుకున్నావు. దానివల్ల నీ కొరిగేదేంటి? నా ప్రియ స్నేహితురాలు హాయిగా సుఖంగా ఉండడం. అంటే ప్రేమించిన వాడిని మర్చిపోతే సుఖంగా ఉంటాననుకుంటున్నావా? అతన్ని గురించి విన్నాక కూడా నీ నిర్ణయం మార్చుకోలేవా? ఏం విన్నాను అతని గురించి? పింక్గా చూసింది హరిణి. హరి, ఏంటి నీ ఉద్దేశం? మీ ఇద్దరిని విడదీస్తే నాకేం లాభం? నేను అలాంటిదాన్నా? సారీ స్వప్న, నేను తొందరపడ్డాను. అది కాదు నా ఉద్దేశం. నా ప్రేమతో అతనిలోని విలనీని హీరోయిజంగా మార్చవచ్చుగా. చలించిపోతున్న స్వప్న ముఖాన్ని పరిశీలనగా చూసి, అది సాధ్యమంటావా? నా ప్రేమ స్టాప్ ఇట్. ప్రేమ ప్రేమ నీకేదో దెయ్యం పట్టింది. కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే 4 తీపి కబుర్లు చెప్పగానే ప్రేమించేయడమేనా? ముందు వెనక ఆలోచించే పని లేదా? ఆవేశంగా అంటూ తీవ్రంగా చూసింది. స్వప్న ఆవేశం చూసి హరిణి కంగారు పడింది.
5 నిమిషాలు ఏం మాట్లాడకుండా తల వంచుకుని ఏదో ఆలోచనలో పడింది. ఆల్రైట్, నీ మంచితనంతో అతన్ని మారుస్తావు. అతను గడుపుతున్న జీవితం గురించి తెలుసుకుంటే భరించగలవా? హరిణి ముఖంలోకి నిశితంగా చూసింది. హరిణి కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా అయ్యాయి. అతను నీ గురించి ఇలాగే అన్నాడు. అసలు మీ ఇద్దరూ ఇలా ఎందుకు దాగుడు మాట్లాడుతున్నారు? నీ గురించి తనకేదో పెద్ద రహస్యం తెలిసినట్లు అతని గురించి కఠిన సత్యం తెలిసినట్లు నువ్వు. కమాన్, లెటస్ టాక్ ప్లెయిన్లీ. అతని గురించి నీకు తెలిసిందేదో చెప్పే, నేనేమీ బాధపడను. హరిణి అంత ప్లెయిన్ గా మాట్లాడేసరికి స్వప్నకి పచ్చి వెలకాయ గొంతున పడినట్లయింది. ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ కూర్చుండిపోయింది. నువ్విలా మౌనవ్రతం పాటిస్తే ఏం లాభం లేదు. రాజేష్ని నావాడుగా చేసుకుంటాను. త్రుళ్ళిపడి తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదులుతోంది. ఎటూ చెప్పలేక సతమతమవుతోంది మనసు. హరి, ప్లీజ్ నా మాట విను. రాజేష్ మంచివాడే, తెలివిగలవాడే. ఎంఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. పరిస్థితులకు బానిసై విపులదోవని జీవన మార్గం ఎన్నుకున్నాడు. అతనికి నీకు కుదరదు. నీ మంచి కోరి మరీ మరీ చెబుతున్నాను, నా మాట విను. హరిణి చేతులు తన చేతుల్లోకి తీసుకుని దీనంగా చూసింది. నేను వినను. ఆ చెప్పేదేదో చెప్పే. ఆ పరిస్థితులు, బానిస, గుడ్డు, ఈ డైలాగ్స్ నేను విందల్చుకోలేదు. కింద పెదవి మీద వేలుతో రాసుకుంటూ కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుండిపోయింది స్వప్న. హరిణి మొండితనం చూస్తే చెప్పక తప్పేలా లేదు. శ్రీమంతుల గారాల పాప అనుకుంది. మరుక్షణంలో జరిగి తీరాలన్న మొండితనం, సాధించలేనా అన్న ధీమా కలగలిసిపోయి ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను జారుడు. అతి ప్రయత్నం మీద వచ్చిన మాటలకు పక్కనే పిడుగుపాటు పడ్డట్లు అదిరిపడింది హరిణి. నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కడుపులో చాలా కదలకుండా కూర్చునే మీ బోటి శ్రీమంతులకి సమస్యలంటే ఏంటో తెలియవు. మా మధ్యతరగతి సంసారాల్లో సమస్యలై సోపానాలు. ఆ సోపానాలన్నీ చాకచక్యంతో అధిగమిస్తే జీవన విజయం సాధించినట్లే. అతనలా మారడానికి ఈ సమస్యలకి ఏంటి సంబంధం? అసహనంగా చూసింది. అప్రియ వచనాలు వినడం వల్ల కలిగిన ఖేదం మొహంలో చెల్లాచెదురుగా కనిపిస్తోంది. అదే చెప్పబోతున్నాను. ఎంఏ ఫస్ట్ క్లాస్ అయ్యుండి ఉద్యోగం చేసే అర్హత కోల్పోయాడు. పై అధికారుల మీద తిరగబడి వారి సానుభూతికి దూరం అయ్యాడు. అన్నగారు చేసే ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూసే చెల్లెళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? అందుకే స్వప్న గొంతు హఠాత్తుగా ఆగిపోయింది. అసహ్యంగా ఉండగా చుట్టుకుని గొంతులో అడ్డుపడింది. అందుకే రెట్టించింది హరిణి. ధనిక గౌరవ కుటుంబాల్లోని స్త్రీల విలాసాలకి ఆటబొమ్మగా తయారయ్యి వేలు ఆర్జించాడు. అర్థం కాలేదా? ఇంకా విశదంగా చెప్పాలా? భార్యని ఇక్కడే విడిచి పై చదువుల కోసం ఫారెన్ వెళ్లిన అమృతరావు మీ ఫ్యామిలీ ఫ్రెండేగా? అవునన్నట్లు తలూపింది. ఆయన గారి భార్యకి ప్రస్తుత భర్త రాజేష్. ఒక్క ఆవిడికే కాదు, ధనమదంతో కళ్ళు మూసుకుపోయి భర్త అనాకరి అని నిర్లక్ష్యంగా తిరుగుతూ వెకిలి వేషాలు వేసే మందారవల్లికి, చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని వేదనతో కుమిలిపోతున్న కుముదవల్లికి, వెరైటీ కోసం తప్పించిపోయే వనజాబాయికి, భర్త రోగిష్టైతే పతివ్రతలా ఫోజులు కొడుతూ నీతివాక్యాలు వల్లించే పావనికి, టెంపరీగా సుఖాన్నందించే మగాడు రాజేష్. ఇంకా అతనే కావాలనుకుంటే, వాడి మీదే పిచ్చి వ్యామోహం ఉంటే అది నీ కర్మ. హరిణి ముఖం చూడకుండా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది హరిణి.